నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం వీలునామా సమస్యలు, న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 12వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, రంగారెడ్డి జిల్లా కోర్టు శ్రీమతి ఎం శోభారాణి గారు, అలాగే ప్రేరణ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, న్యాయవాది శ్రీ టి విజయభాస్కర్ రెడ్డి గారు. వారిచ్చే విలువైన సలహాలు, సూచనలు స్వీకరించే ముందుగా ఈ అంశానికి చెందిన ఒక కథనాన్ని చూద్దాం. నేటి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆస్తులతో జీవనయానం సాగించే మన దేశంలో ఆస్తుల వివాదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అందుకు తగ్గట్టే చట్టాల్లోనూ మార్పులు అనేకం చోటు చేసుకుంటున్నాయి. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న ఆస్తులను అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి, అలానే పెళ్లైన ఆడపిల్లలకు ఆస్తులు సమాన వాటా ఇవ్వాలంటూ పార్లమెంటులో చట్టానికి సవరణలు జరిగాయి. మన దేశంలో 1882 నాటి ఆస్తి హక్కు చట్టం ఇంకా ఆచరణలో ఉంది. హిందూ వారసత్వ హక్కు చట్టానికి 2005లో జరిగిన 39వ సవరణతో ఆస్తిలో వాటాలను వారసులైన కూతుళ్లు, కుమారులు, మనుమళ్లు, మనమరాళ్లకు ఎప్పుడైనా దానపత్రంతో వారికి రిజిస్టర్ చేసి ఇవ్వచ్చు. భూములు, ఇళ్లు, గృహ సముదాయాలను కొంటున్నప్పుడు వీలునామాల్లో పాటించిన నియమ నిబంధనలు, అలాగే గతంలో జరిగిన లావాదేవీలను తెలుసుకోవాలి. అమ్మకందారుడికి, కొనుగోలుదారుడికి మధ్యలో ఒప్పందం కుదిరినప్పుడే ఇరువురి మధ్య ఆస్తుల మార్పిడి పూర్తవుతుంది. ఇంటి యజమాని తన ఆస్తికి సంబంధించి ఎలాంటి వీలునామా రాయకుండానే అకస్మాత్తుగా మరణిస్తే వారసులు ఆస్తిని ఎలా పంచుకోవాలో తెలియని అయోమయ స్థితి. అలాగే వారసులు మైనర్లు అయితే వారికి ఎలాంటి హక్కు ఉంటుంది? ఇలా వీలునామాలపై అనేక సందేహాలు. ఈ నేపథ్యంలో వీలునామాలతో ఎదుర్కొంటున్న సమస్యలకు, అండనిచ్చే చట్టాల గురించి, వాటి ప్రయోజనం పొందేందుకు ఎవరిని ఎలా సంప్రదించాలో తెలియచేస్తోంది న్యాయ సేవా అధికార సంస్థ. కాలర్ రెడీగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి రాధాకృష్ణ గారు. నమస్తే అండి రాధాకృష్ణ గారు. హలో హలో, చెప్పండి రాధాకృష్ణ గారు, చెప్పండి. అదే వీలునామా గురించి అడుగుదామని నేను లైన్ లో ఉన్నాను, ఇంకా రాలే నా కనెక్షన్. మాట్లాడండి. ఓకే, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే రాధాకృష్ణ గారు, చెప్పండి. ఇప్పుడు వీలునామా ప్రకారం ఆస్తులు పంపకం అయిన తర్వాత మీ టీవీ మ్యూట్ లో పెట్టేసేయండి రాధాకృష్ణ గారు. టీవీ మ్యూట్ లోనే ఉందండి. వీలునామా రాసిన తర్వాత చెప్పండి. వీలునామా ప్రకారం వచ్చిన ఆస్తులు వాళ్ళ పేరుతో మున్సిపల్ రికార్డ్స్ వాటిలో కావాలంటే ఏం చేయాలి? ఓకే, విజయభాస్కర్ రెడ్డి గారు. మీరు వీలునామా రాసింది అది రిజిస్టర్ చేయించుకున్నారండి? లేదండి, రిజిస్టర్ చేయించుకోలేదు. కాకపోతే కనుక అది మీకు వీలునామా ద్వారా సంక్రమించింది. అవునండి. అయితే ఆ వీలునామాని ప్రొబైట్ చేయించుకోవచ్చు కోర్టులో. అది కూడా అవసరం లేని పక్షంలో మీరు డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళని అడిగిన పక్షంలో ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర మీరు మ్యూటేషన్ చేయించుకుంటే మీ పేరు మీద అది చెల్లుబాటు అవుతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ప్రాపర్టీ అండి ఇది. దాని గురించి అక్కడ ఏమైనా కంటోన్మెంట్ బోర్డు అడ్రస్ ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే మీకు ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కడ కడుతున్నారో, తర్వాత మీరు ఎక్కడైతే మీ కంటోన్మెంట్ బోర్డు అండి, అయితే మీరు అక్కడ ఆ కార్యాలయానికి వెళ్ళి మీరు ఇట్లా నాకు వీలునామా ద్వారా ఇలా వచ్చింది, తర్వాత నాకు ఎవరైతే ఇచ్చారో ఆయన చనిపోయారైనా డెత్ సర్టిఫికెట్ జత చేస్తూ మీకు వచ్చిన ఇది తీసుకెళ్లి అక్కడ మ్యూటేషన్ చేయమని అడగండి. వాళ్ళు చేసేస్తారండి. దాన్ని బట్టి చేస్తారు. అంటే దానికి అసలు లేదు కదా, ఎక్స్ట్రా చార్జెస్ ఏమి ఉండదు. చార్జెస్ నామినల్ చార్జెస్ ఉంటాయండి. అది మ్యూటేషన్ ఇచ్చారంటే దీని ప్రకారము గిఫ్ట్ డీడ్ గా మార్చుకోండి. గిఫ్ట్ డీడ్ చేసుకుంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. గిఫ్ట్ కి మరి 3% ఎంతో ట్యాక్స్ ఉంటుంది, కట్టుకోవాలన్నారు. అలా కాదండి, ఇప్పుడు వీలునామా అనేదేమో ఒక వ్యక్తి మరణించిన తర్వాత వస్తుంది. అవునండి. అది గిఫ్ట్ అనేది అతను మరణించక ముందు అతను బతికుండగానే వస్తుంది. అంటే మీరు ఇప్పుడు వీలునామా గురించి అడుగుతున్నారు కాబట్టి మరి ఆయన మీకు ఇచ్చిన వ్యక్తి ఆయన మరి బతికే ఉన్నారా, మరి ఏంటి అనేది ఎట్లా చూడాలి? ఉన్నారండి. మరి ఉన్నప్పుడు అది ఇప్పుడు వీలునామా ప్రకారం మీరు చేసుకోవడానికి ఉండదండి. అది వీలునామా ప్రకారం వాళ్ళకి ఆస్తి రాదు, కానీ తర్వాతనే వస్తుంది అనుకోండి, డిసీజ్ అయిన తర్వాతనే వస్తుంది. కానీ దాన్ని మున్సిపల్ రికార్డ్స్ లోను, కంటోన్మెంట్ బోర్డు ఆఫీస్ రికార్డ్స్ లోను మార్చుకోవడానికి ఏం చేయాలి? అవును, అదే వీలునామా రాసినప్పుడు వీలునామా రాసిన వ్యక్తి చనిపోయిన తర్వాత ఎవరైతే వారసులు ఉంటారో వారు ఆస్తికి అర్హులవుతారు. వారు ఆ విధంగా పోయి మ్యూటేషన్ చేయించుకోవాలి ఆ రికార్డ్స్ లో. అదే సార్, దానికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, తర్వాత మీరు కంటోన్మెంట్ అంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన కార్యాలయానికి వెళ్ళిన పక్షంలో మీ యొక్క అర్జీని వారు స్వీకరించి మీకు ఆ విధంగా మ్యూటేషన్ చేస్తారు. అంటే బేస్డ్ ఆన్ దిస్ వీలునామా అంతే. సార్. ఓకే, థాంక్యూ. మరో కాల్ తీసుకుందాం అండి. విజయవాడ నుంచి వెంకటేష్ గారు. నమస్తే అండి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, హలో. ఓకే,
జడ్జి గారు, అసలు వీలునామా అంటే ఏంటి? వీలునామా ఎవరు రాయొచ్చు? అసలు వీలునామా గురించి మన భారతీయ వారసత్వ చట్టం 1925లో వచ్చిందండి. అందులో ఈ వీలునామా గురించి వివరించడం అయింది. సెక్షన్ 2H ప్రకారం వీలునామా అంటే వీలునామా కర్త అనగా వీలునామా రాసే వ్యక్తి తను మరణించిన తర్వాత ఆస్తిని ఎవరికైతే పంచాలో, ఏ విధంగా పంచాలో అని ఒక చట్టబద్ధమైన ప్రకటన చేయటమే దానినే వీలునామా అంటారు. అయితే ఇది ఎవరు రాయొచ్చు అని సందేహం వస్తుంది. ఎవరైనా రాయొచ్చండి. 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా కూడా వీలునామా రాయొచ్చు. వీలునామా ఎట్లా రాయాలంటే ఒక తెల్లని కాగితం తీసుకుని దాని మీద ఆయన సంపాదించిన ఆస్తులు ఏమైతే ఉన్నావో అతను ఆస్తి మొత్తం ఎవరెవరికి రాయదలుచుకున్నారో వాళ్ళ కుమారులకు కానీ కుమార్తెలకు కానీ ఎవరికి రాయాలో అని స్పష్టంగా ఆయన వివరాలన్నీ రాసుకుంటూ ఒక పేపర్ మీద, అంటే ఆయన పేరు, పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా ఆయన అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అన్నీ రాసుకుని తర్వాత ఏమైతే ఆస్తులు ఉన్నాయో దాంట్లో బాగా వివరించి తర్వాత ఎంతమంది కుమార్తెలు ఉన్నారు, ఎంతమంది కుమారులు ఉన్నారు, ఎవరెవరికి పంచాలనుకుంటున్నారు అని సవివరంగా దాంట్లో మొత్తం రాయాలి. అట్లా రాసిన పక్షంలో ఈయన మొత్తం అంతా రాసిన తర్వాత ఆయన సంతకం చేయవలసి ఉంటుందండి. ఆ సంతకం చేసేటప్పుడు 2 సాక్షులు అయితే కంపల్సరీగా ఉండాలి. ఆ సాక్షుల సమక్షంలో ఈయన సంతకం పెట్టాలి. ఒకవేళ చదువుకోని వారైతే చదువుకున్న వారితో ఎవరితోటైనా రాయించవచ్చు వీలునామా. కానీ సంతకం పెట్టిన తర్వాత ఆయన దస్తూరి ఎవరైతే రాశారో వాళ్ళ దస్తూరి కూడా కింద సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఇదండి వీలునామా యొక్క వాట్ ఈస్ వీలునామా. అలానే వీలునామా రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ముఖ్యంగా మన భారతీయులండి వీలునామా రాయాలి అని అంటుంటారు, పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దానికి ఏంటంటే అసలు వీలునామా పేరెత్తగానే విల్లు అనేటప్పటికీ ముళ్ళు అనేది ఎక్కడో వాటికి తగులుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అది మన బాధ్యత కాదు, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక రాయొచ్చు, ఇది ఎంత ఇప్పుడు అవసరమా అంటే వాళ్ళన్నిటికి కూడా ఒక నిర్లిప్తమైన ఒక భావం ఉంటుంది. ఏంటంటే ఒక అభద్రత కూడా ఉంటుంది. తర్వాత ఏంటంటే మనమే ఇంకా చిరంజీవులం చాలా కాలం ఉంటాము, ఇప్పుడు ఏముంది అవసరము అన్న దీంతో కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే దీని అన్నిటి కూడా ప్రధాన కారణం ఏంటంటే మరణ భయం. మరణం అనేటప్పటికీ అయ్యో మనం అప్పుడు విల్లు రాస్తున్నాము అంటే మనం దగ్గర అయిపోతున్నామేమో మరణానికి అనే ఒక భావన మన చాలా మందిలో ఉంటుందన్నమాట మన భారతీయుల్లో. అయితే ఇక్కడ అమెరికాలో తర్వాత పాశ్చాత్య దేశాల్లో అలాంటి భావన చాలా తక్కువ అనమాట. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఆ దేశాల్లో ఉన్న పరిస్థితులు ప్రభావం ఎట్లా ఉన్నా కూడా అక్కడ మనిషి పుట్టుక నుంచి గిట్టుక వరకే అతని యొక్క లైఫ్, అతని జీవితము అని అనుకుంటూ ఉంటాం. కానీ అతను చనిపోయిన తర్వాత కూడా అతని యొక్క చరిత్ర ఉంటుంది. దానికి ప్రతికూలము తర్వాత సానుకూలం అనే ప్రభావం ఉంటుంది అనేది గ్రహించాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఈ విల్లు అనేటప్పటికి భయపడుతున్నట్టు భ్రమపడుతున్నట్టు కాకుండా వాళ్ళు దాన్ని ఏంటంటే మరణ వాంగ్మూలమనో లేకపోతే మృత్యు సంకేతమో అని భావించకూడదు. ముఖ్యంగా ఈ యొక్క ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని అది ప్రొటెక్ట్ చేస్తుంది. అది యాక్చువల్గా ఏంటంటే అది ఒక రకంగా వీలునామా అనేది దాన్ని ఇంగ్లీష్లో విల్లన్ అంటూ ఉంటాము. అది అక్షర రూపం దాల్చే అంతరాత్మ, ప్రతి మనిషికి కూడా అది ఒక అక్షర రూపం దాల్చే అంతరాత్మ. తర్వాత ఏంటంటే ఆ వీలునామా లోపల ఏదైనా సంక్షోభం జరిగినప్పుడు నేను ఇంత కష్టపడి సంపాదించిన నా యొక్క ఆస్తి నా వారికి కాకుండా వేరే వారికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ అంతరాత్మ, ఆ ఆత్మ ఎంత బాధపడుతుంది అప్పుడు, వాళ్ళకి చెందిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళినప్పుడు. తర్వాత వాళ్ళు ఏదైతే అనుకున్నారో, ఏదైతే ఎంతో కష్టపడి ఇటుక పేర్చి తర్వాత రూపాయి కష్టపడి సంపాదించింది నా చివరి వరకు వాళ్ళకి అండగా ఉండి ఆత్మీయతోటి ప్రేమతోటి చూసే వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళినప్పుడు అది ఆత్మ అనేది అది మాటల్లో చెప్పలేనటువంటి బాధాతీతము. తర్వాత కాబట్టి అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ భావోద్వేగాలకి తర్వాత వీటికి చక్కటి పరిష్కారం ఈ వీలునామా అండి. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. హలో, మహబూబ్ నగర్ నుంచి లత గారు. హలో నమస్తే అండి. నమస్తే మేడం. హలో చెప్పండి. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మొగలప్పనే. చెప్పండి. మా డాడీకి 16 ఎకరాలు 20 గుంటలు మేడం, ఇద్దరం కొడుకులము మొగలప్పనే.
మొగలప్ప గారు మీరు టీవీ మ్యూట్ లో పెట్టేసేయాలి, వాల్యూమ్ తగ్గించేసేయాలి. తగ్గించిన మేడం, తగ్గించిన. 16 ఎకరాల 20 గుంటలు మేడం. ఓకే, వినిపిస్తాం, చెప్పండి. 16 ఎకరాల 20 గుంటలు మేడం. ఇద్దరం కొడుకులము. మా డాడీ చచ్చిపోయినాక మాకు మా అమ్మ వీలునామా రాసిచ్చింది. మా అన్నకేమో 16 ఎకరాల 20 గుంటలు వచ్చింది, నాకేమో 10 ఎకరాలు ఇచ్చింది మేడం. వీలునామా రాపించుకున్నాము కోర్టు ద్వారా. అన్ని రాపించుకొని ఆయన కొడుకులు ఆయన సంతకాలు చేసిండ్రు వీలునామా మీద. నేను నా కొడుకు సంతకం చేసినాము. 11 ఏళ్ళు ఎవరితో చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు నా మీద దాడి చేసి ఇప్పుడు నా కోట్ల నారాయణపేట కోట్ల కేసు నడుస్తున్నాను మేడం. దీనికి నాకు సర్వీషన్ కావాలి. ఓకే జడ్జి గారు, మీకు 10 ఎకరాలు వచ్చింది అంటున్నారు కదండి, అట్లానే మీ బ్రదర్ కి 16 ఎకరాల 20 గుంటలు వచ్చింది. మా అన్నకేమో 6 ఎకరాల 20 గుంటలు వచ్చింది వీలునామాల. నాకేమో 10 ఎకరాల 10 గుంటలు మా అమ్మ నా డాడీ చచ్చిపోయినాక నా మీద వీలునామా రాసింది మేడం. నాకు అయింది. మీకు ఇప్పుడు ఎవరితో సమస్య వచ్చింది? మీకు మా అన్నతో మేడం. మీ అన్నగారితో. ఇప్పుడు నారాయణపేట కోర్టులో కేసు నా మీద వేసిండు మేడం. నేను 1 సంవత్సరం అవుతుంది. ఏమని వేశారండి ఆ కేసు? ఈ కేసు ఇవన్నీ దొంగ కాయిదాలు, డాడీ చచ్చిపోయింది మమ్మీ చచ్చిపోయింది, దొంగ కాయిదాలు అని పుట్టించి ఈ డాడీకి ఇద్దరం కదా సమానము అని నాకు సమంగా రావాలని వేసిండు మేడం. మాకు మీరు ఏదైతే వీలునామాలో దాని మీద సాక్షుల సంతకాలు లేవా అండి? ఉన్నాయి మేడం. సాక్షుల సంతకాలు ఉన్నాయి, అది ఒరిజినల్ గా రాసిందే అని మీ భావన? అంటే మా అమ్మ అదే మీ అమ్మగారు ఇప్పుడు మీకు ఆస్తి వచ్చింది మీ ఫాదర్ నుంచి మీ అమ్మగారికి వచ్చింది, మీ అమ్మగారు మీ ఇద్దరికి రాశారు, మీ ఇద్దరు కొడుకులకి సమానంగా రాయాల్సింది, మీ అన్నకి తక్కువ రాశారు, మీకు ఎక్కువ రాశారని భావన మీకు? గదే భావన సార్, గదే భావన అయినందుకు కోట్ల వేసిండు. ఆ రోజు మధ్యలేని భూమి నాకు ఎక్కేసిండ్రు సార్ జరంతా. అయితే విల్లులో ఎట్లా ఉందో, వీలునామాలో ఎట్లా ఉందో ఆ ఆస్తి ప్రకారమే మీకు సంక్రమించింది కదా అది. దాంట్లో కొట్లాడటానికి తగదా వాళ్ళు కేసు వేసినా కూడా కోర్టులోను మీకు విల్లు ఉంది కాబట్టి మీకు ఎవిడెన్స్ గాను అది వారికి చెందకపోవచ్చండి, మీకే చెందుతుంది. అది వీలునామాలో ఏదైతే రాశారో అండి అదే మీకు చట్ట ప్రకారం వస్తుంది. తర్వాత అది ఏదైతే ఉందో అది ఒకవేళ మోసపూరితంగా వేరే పూరితంగా లేని పక్షంలో అది నిరూపించగలిగినట్లయితే కనుక మోసపూరితం కాదు, ఇది వేరే రకంగా రాసింది కాదని నిరూపించిన పక్షంలో ఆ బిల్లులో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు అమలవుతుంది. ఆ విధంగానే మీకు ఆస్తులు పంపకాలు జరుగుతాయండి. మొగలప్ప గారు, మీ అమ్మగారికి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? మా అమ్మగారికి మా నాయనంక నుంచి, మా నాన్నమ్మ అంటే మా తాతంక నుంచి వచ్చింది. ఓకే, ఇప్పుడు తాతల నుంచి వచ్చింది అంటున్నారు కాబట్టి వాళ్ళ మదర్ కన్నా కూడా ఎక్కువ హక్కు వీళ్ళకే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకటండి, అక్కడ మీ నాన్నగారు వీలునామా రాశారా? మా నాన్నగారు రాయలేదు సార్, మా అమ్మ రాసింది. మా నాన్న చచ్చిపోయినాక మీ నాయనగారు రాయకుండానే చనిపోయారు, వీలునామా రాయకుండానే చనిపోయారు. మా అమ్మ ఉంది అదే మా అమ్మ రాసిచ్చింది. ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటేనండి, ఉన్న వారసులందరూ కూడా సమానంగా పంచుకుంటారు. అప్పుడు వారసులు పంచుకున్నప్పుడు ఏదైతే ఆస్తి వస్తుందో ఆ ఆస్తికి అతనికి పూర్తి రైట్స్ వస్తాయి, ఇంట్రెస్ట్ ఉంటుంది, టైటిల్ డీడ్ వస్తుంది. దానికి మాత్రమే వాళ్ళు వీలునామా రాయడానికి వీలవుతుంది. ఇక్కడ మీరు చెప్పే దాంట్లో కొద్దిగా సందిగ్ధత ఉంది. ఏంటంటే ఏం లేదు సార్, ఏం లేదు. మా డాడీ చచ్చిపోయినాక మా అన్న ఆస్తి పంపకం అంటే మా అమ్మ ఏం చేసింది, మా ఆస్తికి ఇంత 16 ఎకరాల 20 గుంటలు ఉంది. 16 ఎకరాల 20 గుంటుంటే పెద్దోనికి బంగారం రూపాయలన్నీ ఏదో ఒక విధంగా ఆస్తి రూపంగా పోయింది. వీనికి ఏం చెందలేదు, వీనికి 2 ఎకరాలు ఎక్కియాలి, చిన్నోనికి పిల్లలు ఉండరు, ఆడపిల్లలు ఉండరు అని ఎక్కువ వేసి రాసిచ్చింది సార్. అంతే రాసిచ్చింది. అది వీలునామా కాదండి, అది పార్టీషన్ డీడ్. అది ఆమె బతుకుండగానే రాశారు, ఆమె ఉన్నప్పుడే చెల్లుబాటు అయింది కదా, అది రిజిస్టర్ చేయించారు అప్పుడు. చేయించాం సార్. అది పార్టీషన్ డీడ్ అండి, అది వీలునామా కిందకి రాదు. ఆమె ఉన్నప్పుడే రాసి మీ అందరికి పంపకాలు చేశారు కదా. మరి ఆమె తీసుకోలేదు అప్పుడు? ఆమె ఇక నా వద్దనే ఉంది సార్. ఆమె తీసుకోలేదు, ఆమెకి ఇది చేయలేదు. అంటే మీకు జస్ట్ పార్టీషన్ చేశారండి, అది వీలునామా కాదు. అది పార్టీషన్ చేసి మీ తల్లిగారు మీ దగ్గర ఉంటున్నందుకు మీకు కొద్దిగా ఎక్కువ ఇచ్చి భూమి వారికి తక్కువ ఇచ్చి ఇవ్వడం జరిగింది. తర్వాత వేరే మీ ఇందాక మనం అనుకున్నట్టుగా భావోద్వేగాలు తర్వాత వీటన్నిటికీ అతీతం కాదు కాబట్టి మనము ఆమెకి మంచిగా అనిపించింది, ఆ విధంగా చేశారు. కాబట్టి అవి పార్టీషన్ డీడ్ మీద వాళ్ళు ఇది చేయడానికి లేదు, ఆల్రెడీ పార్టీషన్ చేశారు. అది రిజిస్టర్ అయిందా పార్టీషన్? అయింది సార్, రిజిస్ట్రేషన్ అయింది. 2005లో పంచుకున్నాం సార్. 2005లో పంచుకున్నారు. మీ తల్లిగారి ఆజ్ఞ ప్రకారం మీ ఇద్దరు కూడా ఆమె ఇష్టానుసారంగా పంచుకున్నారు. ఆ రోజు ఏం అభ్యంతరం జరగలేదు మీకు, ఆ రోజు మీ ఇద్దరు ఇష్టపూర్వకంగానే తీసుకున్నారు.
జరగలేదు సార్. ఇప్పుడు మా తాన భూమికి రేట్ ఎక్కువ ఉంది సార్, 11 లక్షలకు ఎక్కువ అవుతుంది. మా అందుసారిగా మా అన్నకు దుర్బుద్ధి పెట్టి నా మీద కేసు వేసింది సార్. ఇప్పుడు అక్కడ రేటు గురించి ప్రధానం కాకపోయినా అండి, అక్కడ మీకున్న ఆస్తి ఎంత, మనకి ఎంత వస్తుంది అనేది ప్రధానం అండి అక్కడ. అంతే తప్పించి రేటు పెరిగినా తగ్గినా దానికి ఈ చట్టం ఇది చేయదండి, సహకరించదు. అదే సార్, ఇప్పుడు నాకు మేలు జరుగుతుందే నష్టం జరుగుతుంది సార్? నాకు మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. సరే సార్, ఓకే సార్, నమస్తే సార్. మరో కాల్ తీసుకుందాం అండి. సాగర్ విజయవాడ నుంచి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా ఫాదర్ కి 2 వైఫ్లు అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి సాగర్ గారు. నాకు గొంతు కొద్దిగా బొంగుడిపోయింది మేడం. ఓకే, చెప్పండి. మా ఫాదర్ కి 2 వైఫ్లు అండి. అయితే మొదటి భార్యకి 2 ఆడపిల్లలు అండి. మేము 5 మగపిల్లలు అండి. అయితే మా ఫాదర్ మాకు ఉన్న సైట్ ని మా ఆడపిల్లలకి రిజిస్ట్రేషన్ చేశారండి. అయితే మా చెల్లెళ్ళు ఏం చేశారంటే నాకు మా చిన్న తమ్ముడికి ఆస్తి రాసి ఇచ్చారండి. మా మదర్ ఏమంటుందంటే ఇప్పుడు ఇది 5కి చెందాలంటది. దాని మీద మాకు క్లారిటీ అనేగలరా? మీ నాన్నగారి స్వార్జితం అండి అది? మా నాన్నగారు స్వార్జితం అండి. ఓకే, మీరు 2వ భార్య పిల్లలా? కాదు, మేము మొదటి భార్య పిల్లలండి. 2వ భార్య పిల్లలు ఆడపిల్లలు 2 అండి. మేము మొదటి భార్యకి 5 మగపిల్లలు అండి. మీకేమీ రాయకుండా 2 పిల్లలకే రాశారంటారు మీ నాన్నగారు? అవును రాశారండి. ఆడపిల్లలేమో ఆ సైట్ నాకు మా చిన్న తమ్ముడికి రాశారండి. మీ అమ్మగారు బతుకుండగానే ఆయన 2 వివాహం చేసుకున్నారా అండి? అంటే వివాహం చేసుకోలేదు కదండి. ఓకే, అర్థమైంది. విజయభాస్కర్ రెడ్డి గారు, ఇక్కడ ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నారండి? నాన్నగారు ఎక్స్పైర్డ్ అండి. మీ నాన్నగారు చనిపోయారు. చనిపోయినప్పుడు వీళ్ళనామా ఏమన్నా రాశారా? వీళ్ళ ఆడపిల్లలకు రాశారు మేడం. అట్లా కాదండి, ఇప్పుడు మీరు ఆ పిల్లలు ఇప్పుడు మొదటి సంతానం గానీ 2వ భార్య సంతానం గానీ అందరికీ సమానంగా వీళ్ళనామా రాశారా? ఎలా రాశారు? వీళ్ళనామా రాశారా లేదా? 2వ భార్య పిల్లలకి మాత్రం ఆయన వీళ్ళనామాతో ఆయన ఆస్తి అంతా రాసేశారని చెప్తున్నారు. 2వ భార్య పిల్లలకి ఆస్తి అంతా వీళ్ళనామా రాశారు. రాశారు సార్. మీకు రాయలేదు, మొదటి భార్య సంతానానికి రాయలేదు. అయితే ఆడపిల్లలు ఏం చేశారంటే మొదటి భార్య పిల్లలు అండి మేము. నాకున్న మా చిన్న తమ్ముడికి వాళ్ళ సైట్ మాకు ఇచ్చేసారు సార్. అచ్చా, దానికి ఏంటంటే ఎక్స్చేంజ్ గా మీరు దానికి అది మీరు తీసుకున్నారు కాబట్టి ఇది మీరు తీసుకోండి అని చెప్పేసి ఇచ్చారు. మీరు దానికి అంగీకరించారు. గిఫ్ట్ గా మాకు రాసి ఇచ్చారు ఆడపిల్లలు మా చెల్లెళ్ళు. ఎక్స్చేంజ్ కాదండి, గిఫ్ట్ గా రాసి ఇచ్చారు. గిఫ్ట్ గా రాసి ఫాదర్ రాసి ఇవ్వలేదు కదా, ఏదో కన్సెంట్. అచ్చా, ఏదో కన్సెంట్ తోటి ఇది ఇలా రాసి ఇచ్చారు వాళ్ళు దీనికి. ఇప్పుడు మీ ప్రేయర్ ఏంటండి? మీరు ఇప్పుడు ఏమడుగుతున్నారు? ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఏం కావాలంటే సార్, ఇప్పుడు మా మదర్ ఏమంటుందంటే అది 5కి చెందుతుంది అంటదండి. 5కి సమానంగా వస్తుంది కదా అని అంటున్నారు. అంటే 5 పిల్లలకి సమానంగా వస్తుంది. అది మీ ఫాదర్ది స్వార్జితం అండి, పిత్రార్జితమా? స్వార్జితం. మా నాన్నగారు అంటే మీ నాన్నగారు సొంతగా సంపాదించారు, అవును అంతే కదా? మీ నాన్నగారు సొంతగా సంపాదించినప్పుడు ఆ ఆస్తికి పూర్తిగా ఆయన బాధ్యులు. తర్వాత ఏంటంటే ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇవ్వచ్చు. అదే ఆయన ఎవరికి ఇవ్వాలంటే కూడా ఇవ్వచ్చు. తర్వాత ఏంటంటే ఆయన ఉన్నప్పుడే వీళ్ళనామా రాసి 2వ భార్య సంతతికి ఇచ్చారు కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేయలేం. ఏదేమైనప్పటికీ కూడా మీకు వారి తరపు నుంచి కొంత ఇవ్వటం జరిగింది, గిఫ్ట్ గా ఇవ్వటం జరిగింది కాబట్టి మీరు దాంతో తృప్తి పడవచ్చు. తర్వాత ఏంటంటే మరి మీ ఆయన భార్యగా మీ తల్లి గారికి కూడా కొంత ఇది ఉండి ఉండాలి. మరి ఆమెకి ఇచ్చారా లేదా అనేది మీరు చెప్పట్లేదు ఇక్కడ. మీ మదర్కి ఇచ్చారు కాబట్టి దాన్ని మీరు తదనంతరం వారికి అట్లా అక్కడ వాళ్ళకి ఇదే కాంపన్సేట్ అయింది కాబట్టి మీరు ఇక్కడ తీసుకోవడానికి మీకు వీలు ఉంటుందని చూసుకోండి. అది అలా కాదు. ఇప్పుడు మా మదర్ ఏమంటుందంటే మా సిస్టర్ ఇచ్చిన హౌస్ ని మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఖాళీ సైట్ ని. అది ఏదేమైనప్పటికీ కూడా అండి అది మీ పిత్రార్జితం కాబట్టి మీ తండ్రి గారు సంపాదించారు కాబట్టి ఆయనకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో ఆయనకి ఎవరికైతే నచ్చారో వారికి రాసిచ్చారు. దాన్ని మనం ఇప్పుడు క్వశ్చన్ చేయలేం. అవును, అంటే ఇప్పుడు వారికి వచ్చేదాకా వారికి వాటా వచ్చిన తర్వాత వారికి రైట్ వచ్చిన తర్వాత వారికి ఇంట్రెస్ట్ టైటిల్ డీడ్ వాళ్ళకి వచ్చాక వాళ్ళు మళ్ళీ మీకు దాన్ని గిఫ్ట్ కింద ఇచ్చారు. అది వారు సంతోషంగా ఇచ్చారు మీకు. అవునండి, మిగతా ముగ్గురు కూడా మాకు కావాలంటున్నారండి. అది కరెక్టా? ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే మాకు కూడా కావాలి అనుకున్న పక్షంలో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయవాడ. మీరు డిఎల్ఎస్ఏకి వెళ్ళండి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ విజయవాడకి వెళ్ళండి. వెళ్ళి ఒక అర్జీ ఇవ్వండి అక్కడ డిఎల్ఎస్ఏలో సెక్రటరీ గారికి. ఇస్తే మీ అందరిని పిలిచి మాట్లాడతారు. ఏమన్నా వాళ్ళు దయ చూపిస్తే మీకు కొంత వస్తుంది. ఆ విధంగా మీరందరూ కలిసి కూర్చో. అదంతా ఒక కుటుంబ వ్యవహారం అండి. హక్కు లేదండి, హక్కు గురించి మాట్లాడలేము. కానీ ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు వారు హాస్పిటల్లో ఒక తండ్రిగా మీ బిడ్డలు కాబట్టి వారు హాస్పిటల్లో తప్పు లేదు.
వారు కావాల్సిన విధంగా వాళ్ళు చేస్తారు. అండి విశాఖపట్నం నుంచి శాంతాదేవి గారు. హలో శాంతాదేవి గారు, నమస్తే అండి. నమస్తే అండి, విశాఖపట్నం నుంచి. నా పేరు శాంతాదేవి. చెప్పండి. మేము మా పుట్టింటి వాళ్ళు మా వారి పేరు మీద పెట్టారండి, కట్నం కింద 2 ఫ్లాట్లు, అది ఆస్తి. మీ పేరు మీద పెట్టకుండా మీ వారి పేరు మీద పెట్టారంటారా? మా వారి పేరు మీద పెడితే ఇప్పుడు ఏంటంటే మా వారు విడాకులు అడుగుతున్నారండి. 2012లో అయింది మా మ్యారేజ్. హలో చెప్పండి అమ్మా. 2012లో అయితే ఇప్పుడు ఏంటంటే మా వారు అంటే ఏ కారణంతో విడాకులు అడుగుతున్నారు? అయ్యో, ఏ కారణంతో విడాకులు అడుగుతున్నారమ్మా? ఏంటంటే అతను ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడండి. ఓకే, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? అదే విడాకులకి మేమేమో వెళ్ళాలని లేదు, కానీ మరి ఆస్తి అంతా మా వారి పేరు మీద, గోల్డ్ కూడా తను లాకర్ లో ఉంచుకున్నాడు. 2 ఫ్లాట్లు పెట్టాము మేము. ఓకే, మా నాన్నగారు ఏంటంటే అల్లుడు పేరు. ఇప్పుడు ఆస్తులన్నీ మీకు తిరిగి ఇచ్చేస్తే మీరు విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? అదే అర్థం కావట్లేదు మేడం. విడాకులు అంటే అదే ఇప్పుడు ఆస్తి అతని పేరు మీద ఉంది, ఏమన్నా అవుతుంది. విడాకులు తీసుకోవటానికి మాత్రం మాకు ఇష్టం లేదు. ఓకే, పిల్లలు ఉన్నారమ్మా మీకు? ఒక బాబు, 1 సంవత్సరంన్నర బాబు. ఓకే, అంటే మేము మాకు డౌట్ ఏంటంటే ఈ లోపు ఈ విడాకులు మేము వద్దన్నా కూడాను అతని పేరు మీద ఆస్తుంది కదా, ఇంకెవరికన్నా పెట్టడమా, తనే ఏం చేస్తాడో ఏంటో మాకు కాకుండాను అని భయంగా ఉంది. డౌట్ గా ఉంది. ఓకే, అర్థమైందమ్మా. జడ్జి గారు, మీరు కోర్టులో కేసు వేసుకోవచ్చమ్మా, లేకుంటే లీగల్ సర్వీస్ అథారిటీ అని. మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ కదండి? విశాఖపట్నం. వైజాగ్ నుంచి. అక్కడ మీరు వెళ్ళి సమస్యని వారి దగ్గర వారి ముందు పెడితే మీకు ఎట్లా ప్రొసీడ్ అవ్వాలా ఏంటి అని వారు చెప్తారు మీకు. అంటే ఆస్తులు వారిని కూడా పిలిపించి, నీ భర్త గారిని వారిని పిలిపించి మీ సమక్షంలో మాట్లాడతారు. మాట్లాడి ఆస్తులు ఎట్లా పంపకం చేయాలా, లేకుంటే మీరు ఎట్లా అగ్రీ అవుతున్నారా, లేకుంటే ఏమేం కేసులు వేసుకోవాలి, లేకుంటే ఎట్లాగా ప్రొసీడ్ అవ్వాలి అనేది మీకు చెప్తారు వారు. అదే మేడం, ఇప్పుడు విడాకులు తీసుకుంటే మా ఆస్తి మాకు ఉంటుందా, లేకపోతే ఈ లోపు అతను ఏమన్నా చేస్తాడా? విడాకులు తీసుకున్నా మీ ఆస్తి మీకు వస్తుందమ్మా. మీ పేరెంట్స్ మీ వారికి రాశారు కదా, మీరు దాని గురించి కోర్టులో కేసు వేసి మీరు మీ ఆస్తి గురించి మీరు ఫైట్ చేయొచ్చు. సరే సరే మేడం. సరే. ఓకే, అది స్త్రీధనం కింద వచ్చింది కదండి. అలాంటప్పుడు ఎంతవరకు హక్కు ఉంటుంది అతనికి? వీళ్ళ మదర్ ఫాదర్ ఎవరో ఒకరు రాసుంటారు ఆయన పేరు. అంటే అది పెళ్లి సమయంలోనే కట్న కానుకల కింద అతనికి ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. కట్నం తీసుకోవడమే నేరం అంటున్నప్పుడు మళ్ళీ కట్న కానుకల కింద అంటే అది స్త్రీధనం కింద, ఎందుకంటే అతను అల్లుడికి ఇచ్చారు కాబట్టి స్త్రీధనం కింద భావించలేము దాన్ని మనము. అల్లుడికి ప్రేమతోటి, వ్యామోహంతో, లవ్ అండ్ అఫెక్షన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు అది రిజిస్టర్ చేశారా, మరి గిఫ్ట్ గా ఇచ్చారా, లేకపోతే ఓన్లీ రైట్ నోటు పూర్వకంగా చెప్పారా, ఓన్లీ జస్ట్ అయితే వైట్ పేపర్ మీద రాశారా అనేది అక్కడ క్లారిటీ లేదు. సరే, రిజిస్ట్రేషన్ చేయలేదనుకోండి, అప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఇప్పుడు వీలునామా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకా వీలునామా కాదు కదా అక్కడ. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కనుక చేయకపోతే ఆల్రెడీ ఎవరికైతే దాని మీద రైట్ ఉందో వారికే ఉంటుంది, చేసినట్టు చెప్తున్నారు. కాబట్టి చెప్పినప్పుడు దాన్ని క్యాన్సిలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇరు పార్టీలు కూడా. చేసుకుని తర్వాత ఇప్పుడు మరి వారు ఇందాక అన్నట్టుగా జడ్జి గారు చెప్పినట్టుగా మరి వాళ్ళు డిఎల్ఎస్ఏకి వెళ్ళినప్పుడు మరి అది వాళ్ళు కన్సిలేషన్ చేస్తారు ఇద్దరు పార్టీలకు కూడా. మరి అప్పుడు వాళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు దానికి సపరేట్ ప్రొసీజర్ పద్ధతి ఉంటుంది. మరి కాల్ తీసుకుందాం అండి. పశ్చిమ గోదావరి నుంచి వరలక్ష్మి గారు. నమస్తే అండి వరలక్ష్మి గారు. నమస్తే అండి మేడం గారు. చెప్పండి. మా మామయ్య గారు జ్ఞానమామలు ఇచ్చిన ఆస్తి అండి మేడం గారు. అయితే అది ఏం చేశారంటే ఒకటే కొడుకు. ఓకే, చెప్పండి అమ్మా. హలో. ఓకే, డిస్కనెక్ట్ అయినట్టుందండి. ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నామండి వీలునామా రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. ముఖ్యంగా వీలునామా రాసేటప్పుడు 3 జాగ్రత్తలు తీసుకోవాలండి. అది రాతపూర్వకంగా ఉండాలి వీలునామా అనేది. తర్వాత ఏంటంటే అది ఎవరైతే రాస్తారో ఆ వ్యక్తి యొక్క సంతకం ఖచ్చితంగా ఉండాలి. అలాగే పెట్టలేని పరిస్థితుల్లో సంతకం అక్కడికి వస్తాను. అలాగే 2 సాక్షులు కూడా కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ ఇప్పుడు మనం రాతపూర్వకంగా ఉండాలి అని అనుకున్నాం. రాతపూర్వకంగా ఉండాలి అనుకున్నప్పుడు అది టైప్ లో ఉండొచ్చు, ప్రింట్ లో ఉండొచ్చు, చేతి రాతతోటి ఉండొచ్చు,
అది ఇతర మన ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో అయితే కనుక టైపు వీడియో ఇవన్నీ వాటి ద్వారా కూడా వీలునామా అనేది చెల్లుబాటు అవుతుంది. మన ఇండియాలో అటువంటి పరిస్థితి లేదు. తర్వాత ఇప్పుడు వ్యక్తి సంతకం దగ్గరకు వచ్చేటప్పటికి వేలిముద్ర గాని సంతకం గాని ఉండాలి. ఇప్పుడు ఆ రెండు కూడా లేని పక్షం లోపల వేలిముద్ర కూడా వేయలేని పరిస్థితి ఉంది, సంతకం కూడా చేయలేని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఎవరైతే వీలునామాదారుకర్త ఉంటారో అతను వేరే వాళ్ళతో సంతకం చేయమని చెప్పొచ్చు. అయితే అప్పుడు అక్కడ ఇద్దరు సాక్షులు సంతకం ఖచ్చితంగా ఉండాలి. అయితే ఆ ఇద్దరు సాక్షులు కూడా ఒకేసారి ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ రోజు వీలునామా రాసాము, ప్రతిసారి ఈ రోజు ఒక సాక్షి సంతకం పెట్టాడు, రేపు ఇంకొక సాక్షి సంతకం పెట్టచ్చు. అయితే ఆ సమయం లోపల అతను డిక్లేర్ చేసి ఉండాలి, నేనే రాశాను, నా సంతకం ఇది, లేకపోతే నేను ఇలా రాయించానని చెప్పాల్సిన బాధ్యత ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఎప్పుడైతే సంతకం చేస్తామో ఆ సంతకం చేసినప్పుడు ఆ ఇద్దరు ఒకటేసారి ఉండాలి, లేకపోతే ఇద్దరు ఇది చేయాలి అనే ఇది లేదు. అయితే ఇక్కడ మెయిన్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మైనర్ అయితే ఎవరైతే ఉంటారో మైనర్ వీలునామా రాస్తే చెల్లుబాటు కాదు, మైనర్ సాక్షిగా కూడా ఉండకూడదండి. తర్వాత ఇప్పుడు ఆ వీలునామా రాసినప్పుడు నేను అతనికి లబ్ధి అంటే ఆస్తిపాస్తుల లబ్ధి కనుక పొందే పక్షంలో అతను కూడా సాక్షిగా పనికిరాడండి. ఆ వీలునామాలో ఏదైతే ఆస్తిపాస్తులు అయితే మెన్షన్ చేస్తామో దానికి అతను వారసుడైనప్పుడు అటువంటి దీనికి అతను సాక్షిగా తీసుకోవడం, సాక్షులు బయట వాళ్ళు ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వీలునామా రాసే వ్యక్తి కంటే కూడా తక్కువ వయసు వారు ఉంటే కనుక ఆ వీలునామా కరెక్ట్ గా ఉంటుందని మనం భావించవచ్చు అనమాట. అట్లా ఓకే జడ్జి గారు, అలానే వీలునామా రిజిస్ట్రేషన్ చేయించడం కంపల్సరీనా? ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? వీలునామా రిజిస్ట్రేషన్ చేయించటం అనేది కంపల్సరీ ఏం కాదండి. కానీ వీలునామా రిజిస్ట్రేషన్ చేయించటం వల్ల సబ్సిక్వెంట్గా ఫ్యూచర్లో ఏమి తగాదాలు ఎరైజ్ అవ్వకుండాను వాళ్ళ అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెళ్ళ మధ్య కానీ ఏమి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేయించుకుంటాం అనేది మంచిది. అట్లానే ఈ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎట్లా చేయించుకోవాలంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో వెళ్ళి అక్కడ నామమాత్రపు రుసుము కట్టి ఒక నామినల్ ఫీ కట్టి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. అట్లానే ఈ రిజిస్టర్డ్ చేయించిన వీలునామా ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర పెట్టాలి, ఏం చేయాలి అనే సమస్య వస్తుంది. అలాంటప్పుడు ఆ వీలునామా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవచ్చు, లేకుంటే బ్యాంక్ లాకర్లో కానీ లేకుంటే వాళ్ళకి నమ్మకమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక లాయర్ కానీ లేకుంటే రక్త సంబంధికులు కానీ ఎవరన్నా ఉన్నా కూడా వారి దగ్గర నమ్మకమైన వ్యక్తుల దగ్గర అది పెట్టుకుని వీళ్ళు ఫ్యూచర్లో నా మరణాంతరం ఈ వీలునామాను అమలుపరచగలరా లేదా అనేది చూసుకుని వారి దగ్గర పెట్టాలి ఆ వీలునామా. అట్లానే ఒకవేళ వీలునామా అలాంటి వ్యక్తులు ఎవరు లేని పక్షంలోనూ ఆ వీలునామాను ఏం చేయాలంటే ఒక సీల్డ్ కవర్లో పెట్టేసి ఒక కవర్లో పెట్టి సీల్ చేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే డిపాజిట్ కూడా చేయొచ్చండి. అది కాల్ తీసుకుందామండి. గుంటూరు నుంచి కాజావలి గారు, నమస్తే అండి. నమస్తే మ్యామ్. చెప్పండి మ్యామ్. నేను గుంటూరు నుంచి కాజావలి మ్యామ్. ఓకే మ్యామ్, యాక్చువల్లీ కొంచెం నా క్లారిఫికేషన్ కోసం నేను ఫోన్ చేశాను మ్యామ్. యాక్చువల్లీ మా తాతగారికి 4 కొడుకులు. తాతగారికి 10 ఎకరాలు పొలం ఉంది మ్యామ్. అయితే తాతగారు 4 కొడుకులకి 2 ఎకరాల కింద రాసేసి 2 ఎకరాలేమో తన కింద పెట్టుకున్నారు. అయితే 4 కొడుకులు 2 ఎకరాలు, 3 కొడుకులేమో 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నేను రెండో ఆయన కొడుకు పెద్ద కొడుకుని అనమాట. అయితే నేను రిజిస్ట్రేషన్ కోసం నేను వెళ్తే అక్కడ రిజిస్టర్ ఆఫీస్ లో 1 ఎకరం పొలం నాది దేవుడు మన్నం కింద ఉందని చెప్పారు. అయితే నేను తాతగారికి వచ్చేసి, తాతగారు ఇట్లా అయింది కదా, దేవుడు మన కింద నాకు 1 ఎకరం వస్తుంది, అది ఎట్లా నేను రేపు అమ్ముకోవాలంటే అమ్ముకోవద్దు కాదు, ఏం చేయమంటారంటే తాతగారు సరే అని చెప్పేసి ఓ పని చేయరా, నా కింద 1 ఎకరం ఉంది కదా, నువ్వు ఆ పేరు రాసుకో, అందరికి బాగా వచ్చింది, నీకెందుకు వేస్ట్ పోతావు అని నాకేం చేశారు, తాతగారి కింద ఉన్న ఎకరం నేను రాస్తానన్నారు. మీ పేరు మీద రాసేసారా? రాసేసారు మేడం. అయితే ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళు పెద్దవాళ్ళు గోడ చేసి నాకు అసలు మాకు చెప్పకుండా పెట్టేశారు, అది ఇది అని గోడ చేసి రోజు తగాదాలు పెట్టుకుంటాను. అయితే నేను అడిగేది ఏంటంటే ఏమన్నా సమస్యలు ఏమన్నా అవుతాయా అని నేను జస్ట్ గ్లాడ్ గా అడుగుతాను. తాతగారు ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేశారండి? రిజిస్ట్రేషన్ అయిపోయింది మేడం. రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటే ఏ సమస్య ఉండదు కదండి.
మళ్ళీ వాళ్ళు ఏమైనా బ్యాగ్ పెట్టేసి తాతగారిని ఇష్టం లేదని భయపెట్టించేసి ఏమైనా బ్యాగ్ తీసుకెళ్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని జస్ట్ అంటే అసలు నేను చేసిన తప్ప కరెక్టా కరెక్ట్ కాదని నేను జస్ట్ అడుగుతున్నాను. అది మీ తండ్రి గారి స్వార్జితమేనండి? మా తండ్రి మా తాతగారి మీ తాతగారి నుంచి మీ తండ్రి గారికి వచ్చింది అంటే మీ తాతగారికి కొన్నారా మీ ముత్తాతగారికి కొన్నారా? అది లేదు మా తాతగారికి కొన్నారు. మీ తాతగారు కొన్నారు. మీ తండ్రి గారికి మీ తాతగారు 4 కొడుకులకి సమానంగా ఇచ్చారు 2 ఎకరాల చొప్పున. ఆ వచ్చిన 2వ కొడుకుకి మాత్రం 1 ఎకరము దీనికి పోయింది, దేవుని మాన్యం కింద పోయింది. దాని బదులుగా దానికి బదులు ఇంకొక ఎకరం ఇచ్చారు మా తాతగారు. దాని బదులు అదేమో ఆయన కింద ఉంచేస్తే నాకేమో వేరే రాసి ఇచ్చేసారు. ఇంకా వారేమి ఇది చేయడానికి ఉండదండి. దానికి మీకు ఏదైతే రిజిస్టర్ చేస్తారో దానికి పూర్తి హక్కులు మీకు వస్తాయి, మీరు ఎంజాయ్ చేయొచ్చు. అది ఒకవేళ ఇది చేసుకోవాలంటే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది తప్పించి డైరెక్ట్ గా వాళ్ళకి ఎటువంటి హక్కులు రావు. వాళ్ళు ఎంత గొడవ చేసినా దానికి ఏమి ఇది ఉండదు. సార్ అదే తెలుసుకుందాం రైట్స్ ఏమన్నా నేను తప్పు చేసిన ఒపీనియన్ ఏమన్నా? మీరేం తప్పు చేయలేదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం వీలునామా సమస్యలు న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9 గంటల 30 నిమిషాలకు న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.